యూపీఎస్సీ ప్రిలిమ్స్కి కానీ ఏ పోటీ పరీక్షలకైనా ఎకనామిక్స్ అనేది చాలా బల్కీ క్వశ్చన్స్ వస్తాయి ఎప్పుడైనా. లైక్ ఇప్పుడు యూపీఎస్సీ ప్రిలిమ్స్లో 2022లో కానీ 2023లో కానీ దగ్గర ఒక 20 క్వశ్చన్లు వచ్చినాయి. అందులో మనం ఎక్కువనే వచ్చినాయి, 20 కంటే ఎక్కువనే వచ్చినాయి. అందులో మనం ఒక 15-16 స్కోర్ చేసినా కూడా 16-2 యూపీఎస్సీ ప్రిలిమ్స్లో దగ్గర 30 మార్కులు పాకెట్లో పెట్టుకున్నట్టే. అందుకు మనం బేసిక్ నుంచి కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్తో ప్రిపేర్ అయితే చాలా బాగుంటుంది. ఐఎమ్ అజ్యూమింగ్ యూ హ్యావ్ ఆల్రెడీ టర్న్ యువర్ బేసిక్స్ ఇన్ ఎకానమిక్స్. ఇఫ్ నాట్, నేను చెప్పే ఎంసీక్యూస్ జస్ట్ రిఫర్ చేసినా మీకు ఒక బేసిక్స్ అనేది అర్థమైపోతుంది. ఎకనామిక్స్లో ఒక స్ట్రెంత్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు మన సిరీస్ వచ్చేసి 4500 ఎంసీక్యూ ఎకనామిక్స్ సిరీస్. ఇది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది. దిస్ ఇస్ పార్ట్ 1. మనం పార్ట్ 1, 2, 3, 4 అట్లా ఒక సిరీస్ లాగా మనం ఫాలో అవుదాం. సో పార్ట్ 1లో మనం లాస్ట్ నుంచి వస్తున్నాం. దిస్ is 300th question. Let's start. What is called a check that is written by a bank because it is not payable, usually because of insufficient funds? Check bounce అయిందంటారు కదా, అదే ఇది bounce. Rules and particle that govern the management of an organization are called, they are bylaws. Bylaws అంటుంటారు కదా, ఇంటర్నల్ లాస్ కాదు, bylaws అనాలి మనం, లీగల్ టర్మ్ అనేది. ఓకే, నెక్స్ట్, in the context of equities, what is called a firm with 2 divisions that may split into 2 companies and issue original shareholders 2 shares for every old share they have? బటర్ఫ్లై అంటారు. బటర్ఫ్లైకి 2 wings ఉంటాయి కదా, ఆ విధంగా ఈ టర్మ్ అనేది యూజ్ చేస్తారు. స్ప్లింటర్ కాదు, స్ప్రెడ్షీట్ కాదు, ఫ్యామిలీ కూడా కాదు. దిస్ ఈస్ బటర్ఫ్లై. ఓకే, నెక్స్ట్, బ్లూ చిప్ కంపెనీ ఈజ్ యూజ్డ్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ జనరల్ ఈక్విటీస్. వాట్ డస్ ఇట్ రిఫర్? బ్లూ చిప్ కంపెనీ అంటే ఏంది? లార్జ్ అండ్ క్రెడిట్ వర్తీ కంపెనీ దాని అర్థం. అంటే ఈ కంపెనీ యొక్క షేర్స్ని బ్లూ చిప్ షేర్స్ అంటారు, బ్లూ చిప్ కంపెనీ అంటారు ఆ కంపెనీని. అంటే అది ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది, డౌన్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఆ షేర్ది. కోటెడ్ బిడ్ ఆర్ హైయెస్ట్ ప్రైస్ ఆన్ ఇన్వెంటర్ ఈజ్ విల్లింగ్ టు పే టు బై ఏ సెక్యూరిటీ ఈజ్ కాల్డ్ బిడ్ ప్రైస్. ఏదైతే కోట్ చేసారో హైయెస్ట్ ప్రైస్, ఇన్వెంటర్ అది ఇన్వెస్టర్ ఏదైతే పే చేస్తా అని బిడ్ చేసిడో దాన్ని బిడ్ ప్రైస్ అంటారు. కోట్ ప్రైస్ అన్నారు, ఆఫర్ ప్రైస్ అన్నారు. ఆఫర్ ప్రైస్ అనేది వీళ్ళు ఇచ్చేది, కంపెనీ వాళ్ళు ఇచ్చేది. ఇది బిడ్ ప్రైస్ అనేది వాళ్ళు బిడ్డింగ్ చేసేది, ఇన్వెస్టర్లు. ఓకే, నెక్స్ట్, మెన్షన్ an international trade policy competitive devaluation and increased protective barriers that one country institute to gain at the expense of its trading partners. బెగ్గర్ థై బైగర్. ఇది ఒక ఇంటర్నేషనల్ ట్రేడ్ పాలసీ కాంపిటేటివ్ డివాల్యుయేషన్ అండ్ ఇంక్రీజ్డ్ ప్రొటెక్టివ్ బ్యారియర్స్ దట్ వన్ కంట్రీ ఇన్స్టిట్యూట్. ఇదేంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చైనా ఉంది, చైనా నుంచి వెళ్ళి మొత్తం వాళ్ళు డమ్ చేస్తూ ఉన్నారు అన్నీ. సో మన కాంపిటేటివ్ ఎడ్జ్ తీసుకోవడం, వాళ్ళ ప్రొడక్ట్స్ రానియకుండా ఏం చేస్తామంటే ఇట్లాంటితోటి మనం పెడతాం అన్నట్టు, కాంపిటేటివ్ డివాల్యుయేషన్ చేస్తాం. ఇదొక స్ట్రాటజీ. దీన్ని బెగ్గర్ థై బిహేవియర్ పాలసీ అని చెప్పి అంటారు అన్నట్టు. దీని గురించి ఒకసారి మనం రీసెర్చ్ చేయండి మీరు. సో అట్లా మన నైబర్ని మన కాంపిటీషన్ నుంచి తీసేయాలంటే వాళ్ళ ప్రైజెస్ని పెంచడము, లేకపోతే ఇంకేమైనా చూపి అడ్డుగా పెట్టడము, ట్రేడ్ బ్యారియర్స్. సో ఇది ఆ పాలసీ, బెగ్గర్ థై నైబర్ పాలసీ అన్నట్టు, నైబర్ అది. ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ కాల్డ్ అన్ ఇంటర్నెట్ స్ట్రాటజీ ఆఫ్ డీలింగ్ డైరెక్ట్లీ విత్ బిజినెస్ రాదర్ దెన్ కన్జ్యూమర్? ఇప్పుడు జనరల్గా స్టార్టప్స్ ఏం చేస్తున్నాయంటే డైరెక్ట్ కన్జ్యూమర్కి అమ్మకుండా, లైక్ మన కామన్ పాపులేషన్కి అమ్మకుండా ఏం చేస్తున్నాయంటే డైరెక్ట్ బిజినెస్తో డీల్ మాట్లాడుకుంటాయి. లైక్ ఇప్పుడు నేను డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ పెట్టినా అనుకోండి, నేను అన్ని కోచింగ్ సెంటర్స్ని నా క్లయింట్స్గా మార్చేసుకుంటాను అన్నట్టు. సో దట్ ఈస్ B2B బిజినెస్ మోడల్. అదే నేను డైరెక్ట్ ఒక నీకే అమ్మినా అనుకో, డైరెక్ట్ పాపులేషన్కి అమ్మినా అనుకో, దట్ ఈస్ B2 బిజినెస్ టు కస్టమర్ మోడల్ అన్నట్టు. B2B జనరల్గా సేఫ్ ఉంటాయి, ఎందుకంటే క్లయింట్స్ ఒక్కసారి వచ్చినంటే వాళ్ళు ఉండిపోతారు. B2C అట్లా కాదు, ఒక రికరెంట్ మోడల్ కాకపోతే స్టార్టప్స్ సర్వే అవ్వడం చాలా కష్టం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ ప్రైస్ దట్ ఈస్ ఈక్వల్ టు ద ఫేస్ వాల్యూ ఆఫ్ ఎ సెక్యూరిటీ ఎట్ పార్? ఓకే, ఫేస్ వాల్యూ ఆఫ్ ఎ సెక్యూరిటీ ఎట్ పార్ ఉన్నాయా అని చెప్పి మనం అంటుంటాం కదా, ఇది అదే. సో మా ఏ ఆప్షన్ 3 ఆప్షన్స్ సేమ్ ఉన్నాయి ఇందులో, బ్యాలెన్స్డ్, ఈక్విలిబ్రియం, పార్. సేమ్ అనిపిస్తుంది కానీ ఎకనామిక్ టర్మ్స్లో మనం ఎట్ పార్ అని చెప్పి అనాలి. నెక్స్ట్, వాట్ ఈస్ రిఫర్డ్ బై ద వర్కింగ్ క్యాపిటల్? అసెట్స్ ఆఫ్ బిజినెసెస్ దట్ కెన్ బి అప్లైడ్ టు ఇట్స్ ఆపరేషన్, అమౌంట్ ఆఫ్ కరెంట్ అసెట్స్ దట్ ఎక్సీడ్స్ కరెంట్ లయబిలిటీస్. వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏంది?
బిజినెస్ యొక్క అసెట్స్ దట్ కెన్ బి అప్లైడ్ టు ఇట్స్ ఆపరేషన్ ఒకటి. రెండోది అమౌంట్ ఆఫ్ కరెంట్ అసెట్స్ దట్ ఎక్సీడ్స్ కరెంట్ లయబిలిటీస్ కన్నా ఎక్కువ ఉన్న కరెంట్ అసెట్స్ అండ్ ఆపరేషన్స్కి పనికొచ్చే అసెట్స్ ఏవైతున్నాయో అవన్నీ వర్కింగ్ క్యాపిటల్ కిందకి వస్తాయి. వాట్ ఈజ్ అండర్ రైటర్ అంటే ఏంది? టు అజ్యూమ్ ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ ఫర్ గ్రాంటీ అగెన్స్ట్ ఫెయిలియర్, to sign as to assume liability in case of specified loss, to guarantee the purchase or to agree to buy the unsold part of stock at fixed price at time. వీటన్నిటిని అండర్ రైటింగ్ టర్మ్ కిందకి మనం చెప్పొచ్చు అన్నట్టు. నెక్స్ట్, గవర్నమెంట్ బారోస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రామిసరీ నోట్ టు రిపే ద బేరర్ ఆఫ్టర్ సమ్ ఫిక్స్డ్ డేస్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఇష్యూ. హౌ ఇస్ ఇట్ కాల్డ్ సచ్ బారోయింగ్? ఇది ట్రెజరీ బిల్ కాన్సెప్ట్ అన్నట్టు. ఏంటంటే గవర్నమెంట్ బారోస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రామిసరీ నోట్ ఏంటంటే ఒక ఫిక్స్డ్ డేట్ తర్వాత, లైక్ నెక్స్ట్ December 30 తర్వాత న్యూ ఇయర్ రోజు నేను దీనికి పక్కా పేమెంట్ చేస్తా అని చెప్పి గవర్నమెంట్ ప్రామిసరీ నోట్ లాగా ఇస్తుంది అన్నట్టు, ఇష్యూ చేస్తుంది. సో ఆ టైప్ ఆఫ్ బారోయింగ్ ఏంది? ట్రెజరీ బిల్ బారోయింగ్. అది టీ బిల్స్ అంటారు కదా, అవే ఇవి ఒక 4 రకాలు ఉంటాయి. ట్రేడ్ నేమ్ అంటే ఏంటి? ఇట్ యూజ్ టు ఐడెంటిఫై కమర్షియల్ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్, ఓకే, బై విచ్ కమోడిటీ సర్వీస్ ఆర్ ప్రాసెస్ ఈజ్ నోన్ టు ట్రేడ్. నెక్స్ట్, అండర్ విచ్ ఏ బిజినెస్ ఫర్మ్ ఆపరేట్స్. ఆ పేరు కింద బిజినెస్ ఆపరేట్ చేస్తుంది. ఆ ప్రోడక్ట్ని గుర్తిస్తాం మనం, ఆ పేరుతో ఐడెంటిఫై చేస్తాం, దాంతో అమ్ముతాం కూడా, ట్రేడ్ చేస్తాం మనం, అది ట్రేడ్ నేమ్. అది ఏ బ్యాంక్ డిపాజిట్ దట్ కెనాట్ బి విత్డ్రాన్ బిఫోర్ ద డేట్ విచ్ ఈస్ స్పెసిఫైడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ డిపాజిట్. టర్మ్ డిపాజిట్స్ అంటారు. ఇది టైం కాదు, బాండ్ కాదు, టర్మ్ డిపాజిట్స్. ఫిక్స్డ్ ఇన్వెస్ట్మెంట్ కూడా కాదు. ఇది మనం బ్యాంక్ డిపాజిట్ టర్మ్ డిపాజిట్స్ అనాలి ఎకనామిక్ టర్మ్స్లో. అంటే లైక్ ఒక 5 years ఉందనుకోండి డిపాజిట్, మీరు ఫిక్స్డ్ డిపాజిట్ లాగా ఆ డిపాజిట్ మందం అవి అట్లే ఉంటాయి. ఆలోపు మీరు తీయరాదు, దీన్ని విత్డ్రా చేయరు. ఒకవేళ తీస్తే ఎంతో కొంత నష్టం ఉంటుంది మనకి. సో వాటిని టర్మ్ డిపాజిట్స్ అంటారు ఎకనామిక్ టర్మ్స్లో. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 287. గవర్నమెంట్ లెవీ ట్యాక్స్ ఆన్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్. వాట్ దిస్ ట్యాక్స్ ఇస్ కాల్డ్? దీన్ని ఇంపోర్ట్స్ పై, ఇప్పుడు మనం వేరే దేశం నుంచి, చైనా నుంచి ఇంపోర్ట్ చేస్తున్నాం, చైనాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, వీటిపైన గవర్నమెంట్ ఎంతో కొంత ట్యాక్స్ ఇస్తుంది మనం ఇది ఇట్లా చేసినందుకు. దాన్నే తారీఫ్ అంటారు. నెక్స్ట్, ఫ్రైట్ ఛార్జెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే, మీరు ఇప్పుడు జగిత్యాల నుంచి వెళ్ళి హైదరాబాద్కి ట్రైన్లో పంపించారు ఏదైనా ప్రోడక్ట్. సో ఈ ట్రైన్ మిమ్మల్ని ఛార్జ్ చేస్తుంది కదా ఇట్లా ట్రాన్స్పోర్ట్ చేసినందుకు గూడ్స్ని, దాన్ని ఫ్రైట్ ఛార్జెస్ అంటారు. ఓకే. నెక్స్ట్, ఇది ఎక్సైజ్ డ్యూటీ, ఇది ఇంకోటి కస్టమ్, ఒకటి. ఇవి 2 వేరే రకాలు. నెక్స్ట్, విచ్ థియరీ ఆఫ్ ఎకనామిక్ మేనేజ్మెంట్ ఫోకసెస్ ఆన్ ఎంకరేజింగ్ ప్రొడక్ట్ త్రూ ట్యాక్స్ రిడక్షన్? ఏ థియరీ అయితే ఎంకరేజింగ్ ప్రొడక్ట్ త్రూ ట్యాక్స్ రిడక్షన్, ట్యాక్స్ రెడ్యూస్ చేస్తూనే, ట్యాక్స్ ఒకవేళ రెడ్యూస్ చేస్తే ఏమవుతుందంటే, నువ్వు ఇప్పుడు ట్యాక్స్ అనేది బేసిక్గా ఎవరిపైన పడుతుంది? మన పైన పడుతుంది, వాళ్ళపైన కూడా పడుతుంది. సో ఎకనామిక్ మేనేజ్మెంట్ చేస్తూనే ప్రోడక్ట్ని ఎంకరేజ్ చేయడం అనేది ఏ కాన్సెప్ట్ కిందకి వస్తుంది? ఇది సప్లై సైడ్ ఎకనామిక్స్ కిందకి వస్తుంది అన్నాడు. బేసిక్గా ట్యాక్స్ రెడ్యూస్ చేస్తూనే నువ్వు ప్రోడక్ట్ని ఎంకరేజ్ చేయడం అనే కాన్సెప్ట్. క్వశ్చన్ నెంబర్ 285. Government granted monetary assistance to a person or group in support of an enterprise regarded as being in public interest. This is called subsidy. Point out the statement which is also a subsidy. ఇప్పుడు అక్కడ టర్మ్ ఏంటంటే కీవర్డ్ పబ్లిక్ ఇంట్రెస్ట్. పబ్లిక్ ఇంట్రెస్ట్లో సపోర్ట్ చేసే ఒక కంపెనీకి గవర్నమెంట్ ఏం చేసిందంటే మానిటరీ అసిస్టెన్స్గా ఇచ్చింది ఆ గ్రూప్కి, ఆ ఎంటర్ప్రైజ్కి. పబ్లిక్ ఇంట్రెస్ట్ అంటే అందరికీ, ఒక పూర్ ఏజ్డ్ స్మాల్గా వాటికే కాదు, అందరికీ ఉన్న వర్క్ చేసే కంపెనీకి మానిటరీ పైసలు ఇచ్చింది అన్నట్టు. సో అప్పుడు దాన్ని ఏమంటాం మనం? సబ్సిడీ అంటాం. అందుకే ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఫైనాన్షియల్ అసిస్టెన్స్ గివెన్ బై వన్ పర్సన్ గవర్నమెంట్ టు అనదర్. నెక్స్ట్, విచ్ టర్మ్ ఈజ్ యూజ్డ్ ఫర్ అన్ ఎంగేజ్మెంట్ ఇన్ రిస్కీ బిజినెస్ విత్ ద ఐడియా ఆఫ్ మేకింగ్ ఏ లార్జ్ ప్రాఫిట్ ఇన్ షార్ట్ టైం? సో ఇప్పుడు ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఇప్పుడు 4 ఆప్షన్స్ మీరు చూస్తే స్పెక్యులేషన్ చూస్తుంటాం అన్నట్టు. ఈ ట్రేడింగ్లో చూస్తుంటాం అన్నట్టు. షేర్ మార్కెట్లో ఏంటంటే ఏదైనా న్యూస్ వస్తుంది, న్యూస్ వచ్చేలోపు ఇన్వెస్ట్ చేస్తారు, చాలా షార్ట్ టైంలో హై ప్రాఫిట్స్ వేసుకోవడానికి వీళ్ళు చూస్తూ ఉంటారు అన్నట్టు. అట్లాంటి రిస్కీ బిజినెస్, రిస్కీ ఐడియానే ఇది స్పెక్యులేషన్ అంటారు. ఓకే. నెక్స్ట్, ఏ గవర్నమెంట్ ప్రోగ్రామ్ సోషల్ సెక్యూరిటీస్ ఏంటి? సోషల్ సెక్యూరిటీ అంటే ఏంది?
Economics assistance provided by social security. Economic assistance to persons who faced unemployment, disability of ageness, financed by assessment of employers and employees. ఇవన్నీ సోషల్ సెక్యూరిటీ కిందకే వస్తాయి. నెక్స్ట్, విచ్ టర్మ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఏ కంట్రీస్ హోల్డింగ్స్ ఆఫ్ ఇంటర్నేషనల్లీ యాక్సెప్టబుల్ మీన్స్ ఆఫ్ పేమెంట్. సో క్వశ్చన్ నెంబర్ 282, విచ్ టర్మ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఏ కంట్రీస్ హోల్డింగ్స్ ఆఫ్ ఇంటర్నేషనల్లీ యాక్సెప్టబుల్ మీన్స్ ఆఫ్ పేమెంట్. ఓకే, 4 ఆప్షన్ చూస్తే మనకి ఇప్పుడు హోల్డింగ్స్, రిజర్వ్స్, ఫారిన్ కరెన్సీ, ట్రెజర్. ఇప్పుడు మన దగ్గర అది ఒకటే ఉండదు, మన దగ్గర చాలా ఉంటాయి. ఒక దేశం దగ్గర ఒక ఫారిన్ కరెన్సీ ఒకటే ఉండదు, గోల్డ్ ఉంటుంది, ఇక వివిధ రకాల HDR ఉంటుంది, ఇట్లాంటి చాలా రకాలుగా మనం స్టోర్ చేసి పెట్టుకుంటాం. వీటన్నిటిని కలిపి ఒక టర్మ్, దట్ ఈస్ అదే రిజర్వ్స్ అంటారు. వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆర్ ఎక్స్చేంజ్ రేట్? క్వశ్చన్ నెంబర్ 281. సో ద రేషియో ఎట్ విచ్ యూనిట్ ఆఫ్ వన్ కంట్రీస్ కరెన్సీ ఈజ్ ఎక్స్చేంజ్ ఫర్ యూనిట్ ఆఫ్ అనదర్ కంట్రీ కరెన్సీ. దీన్ని ఎక్స్చేంజ్ రేట్ అంటారు. ఏది మళ్ళీ చూద్దాం. రేషియో ఎట్ విచ్ యూనిట్ ఆఫ్ వన్ కంట్రీస్ కరెన్సీ ఈజ్ ఎక్స్చేంజ్డ్ ఫర్ యూనిట్ ఆఫ్ అనదర్ కంట్రీ కరెన్సీ. క్వశ్చన్ నెంబర్ 280. వాట్ ఈస్ కంప్రైజ్డ్ బై పబ్లిక్ సెక్టర్? పబ్లిక్ సెక్టర్ అంటే ఏంది? పబ్లిక్ కార్పొరేషన్స్ వస్తాయి, సెంట్రల్ అండ్ లోకల్ గవర్నమెంట్ కిందకి వస్తుంది. నెక్స్ట్, నేషనలైజ్డ్ ఇండస్ట్రీస్ అంటే ఏవైతే ప్రైవేట్ ఇదివరకు ఉండేనో అది కంప్లీట్గా గవర్నమెంట్ ఆక్యుపై చేసేసుకుంటే అవి కూడా పబ్లిక్ సెక్టర్ కిందకే వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 279. వాట్ ఈస్ కాల్డ్ ద అడ్వకేసీ ఆఫ్ ప్రొటెక్టింగ్ డొమెస్టిక్ ప్రొడ్యూసర్స్ బై లిమిటింగ్ ద ఇంపోర్టేషన్ ఆఫ్ ఫారెన్ గుడ్స్ అండ్ సర్వీస్? ఇంతకుముందు నేను చైనా ఎగ్జాంపుల్ చెప్పినా కదా, దాన్ని ఆ కాన్సెప్ట్ ఏమంటారు? ద అడ్వకేసీని, దాన్ని ప్రొటెక్షనిజం అంటారు. కన్జర్వేషనిస్ట్ పాలసీస్ అంటారు. లేకపోతే ఇక్కడ వాళ్ళు బతకరు, ఎందుకంటే చైనా అని చీప్ ప్రొడక్ట్స్ అన్ని ఇక్కడ పంపిస్తూ ఉంటారు, ఇక్కడ ప్రొడ్యూసర్స్ మ్యానుఫ్యాక్చరర్స్ తట్టుకోలేరు. అది హౌ ఈస్ టర్మ్డ్ ఏ రిటర్న్ ప్రామిస్ టు పే బ్యాక్ ఏ స్పెసిఫైడ్ సమ్ ఆఫ్ మనీ ఎట్ ఏ స్టేటెడ్ టైమ్ ఆర్ ఆన్ డిమాండ్. ఇది ఏంటంటే ప్రామిసరీ నోట్, అంటే నువ్వు ప్రామిస్ చేస్తావు, ఈ స్పెసిఫైడ్ సమ్ నేను ఈ టైంలో లేదా ఈ డేటో లేకపోతే మీరు డిమాండ్ చేసినావు తప్పకుండా పే చేస్తాను, అది ప్రామిసరీ నోట్ అంటారు. ఇక నోట్ ఆఫ్ హ్యాండ్ కూడా అదే సేమ్ డెఫినేషన్ వస్తుంది అన్నట్టు, అందుకే ఆప్షన్ బోత్ ఆఫ్ దెమ్. నెక్స్ట్ 277. వాట్ ఈస్ ప్రైస్ సపోర్ట్ అంటే ఏంది? ఉన్న 4 ఆప్షన్స్లో ఆప్షన్ బి చూస్తే మెయింటెనెన్స్ ఆఫ్ ప్రైస్ త్రూ పబ్లిక్ సబ్సిడీ ఆర్ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్. ప్రైస్ సపోర్ట్ రేట్ ఏంటంటే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, ఒకవేళ ఇప్పుడు సపోజ్ రైస్ ఉంది, పడిపోతుంది మొత్తానికి మార్కెట్లో ఎక్సెస్ ప్రొడక్షన్ అవ్వడం వల్ల, అప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ప్రైస్ సపోర్ట్ అనౌన్స్ చేస్తుంది. అంటే గవర్నమెంట్ ఓకే, మీరు ఈ ఉన్న ప్రైస్ కాకుండా నేను ఇంకొక 20 రూపీస్ కలుపుతున్నాను దానికి, సో ఒక 100 కోట్లు నేను రిలీజ్ చేస్తున్నా, మిమ్మల్ని ఆదుకుంటున్నాను, దట్ ఈస్ ప్రైస్ సపోర్ట్. నెక్స్ట్, పాయింట్ అవుట్ ద యూజ్ ఆఫ్ టర్మ్ ప్రైస్ ఫిక్సింగ్. ప్రైస్ ఫిక్సింగ్ అంటే అర్థమైంది, అంటే ముందే డిమాండ్ సప్లైకి సంబంధం లేకుండా మ్యానుఫ్యాక్చరర్స్ సో అన్లాఫుల్ అగ్రిమెంట్ అనేది చేసుకుంటారు, దాన్ని ప్రైస్ ఫిక్సింగ్ అంటారు. అన్లాఫుల్ అగ్రిమెంట్ బిట్వీన్ మ్యానుఫ్యాక్చరర్స్ టు సెట్ అండ్ మెయింటైన్ స్పెసిఫైడ్ ప్రైస్ ఆన్ టిపికల్లీ కాంపిటీటింగ్ ప్రొడక్ట్స్. ఆర్టిఫిషియల్ సెట్టింగ్ ఆఫ్ ప్రైస్ ఆఫ్ కమోడిటీ బై గవర్నమెంట్, వీటిని ప్రైస్ ఫిక్సింగ్ అంటారు. లైక్ ఇప్పుడు ఫెర్టిలైజర్ ప్రైస్ ఉంది, గవర్నమెంట్ అది కంపోజిషన్ బట్టి ప్రైస్ అనేది ఫిక్స్ చేసింది అన్నట్టు, అంతకంటే ఎక్కువ వేరే ఫెర్టిలైజర్స్ రేట్ అనేది అమ్మరాదు. సో ఇది ప్రైస్ ఫిక్సింగ్ అన్నట్టు. నెక్స్ట్, హౌ ఈస్ టర్మ్డ్ ఈక్వల్ రైట్స్ ఆఫ్ ట్రేడ్ ఆఫ్ వితౌట్ గివింగ్ మోనోపలీస్ ఆర్ ప్రిఫరెన్సెస్ టు అన్ ఇండివిజువల్ కంట్రీ. ఏంటంటే ఒక స్పెసిఫిక్ కంట్రీ లైక్ ఒక అమెరికాకే ప్రిఫరెన్స్ ఇవ్వకుండా అన్ని కంట్రీస్కి ఈక్వల్గా మనం ట్రీట్ చేస్తాం ట్రేడ్లో, సో దాన్ని ఏమంటారు? ఓపెన్ డోర్ మార్కెట్ పాలసీ అంటారు. ఓకే, నెక్స్ట్, విచ్ టర్మ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద టోటల్ నెట్ వాల్యూ ఆఫ్ ఆల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఎ కంట్రీ ఇన్ ఎ స్పెసిఫైడ్ పీరియడ్ ఆఫ్ టైమ్? నేషనల్ ఇన్కమ్ అంటారు. టోటల్ నెట్ వాల్యూ ఆఫ్ ఆల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఎ కంట్రీ ఇన్ ఎ స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఏమంటారు? పబ్లిక్ ఇన్కమా, గ్రాస్ ఇన్కమా, లోకల్ ఇన్కమా, ఏమంటారు? నేషనల్ ఇన్కమ్. అక్కడ కంట్రీ అని మెన్షన్ చేశారు కాబట్టి నేషనల్ ఇన్కమ్ అని చెప్పి అంటారు. హౌ ఈజ్ నోన్ ద ప్రాసెస్ ఇన్ విచ్ అన్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ continually offers new shares and buys existing shares back on demand and uses its capital to invest in diversified securities of other companies? మ్యూచువల్ ఫండ్ అన్నట్టు ఇది. ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఏం చేస్తుందంటే
అందరి దగ్గర నుంచి డబ్బులు అనేది పూల్ చేసి ఏంటంటే వివిధ వివిధ మంచి కంపెనీస్ యొక్క షేర్స్ అని కొంటుంది అమ్ముతుంది అన్నట్టు. సో ఇదే మ్యూచువల్ ఫండ్ అన్నట్టు. మ్యూచువల్ ఫండ్ యొక్క కాన్సెప్ట్ ఇదే. నెక్స్ట్ 272 క్వశ్చన్ నెంబర్. ఏ కంపెనీ ఆర్ కార్పొరేషన్ విచ్ వాస్ సబ్సిడియరీస్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ ఆపరేషన్ ఇన్ మోర్ దెన్ వన్ కంట్రీ ఈజ్ నోన్ యాజ్ మల్టీనేషనల్ కంపెనీ. విచ్ వాస్ సబ్సిడరీస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ మోర్ దెన్. ఇప్పుడు హెచ్సిఎల్ ఉంది, ఇన్ఫోసిస్ ఉంది, ఇవన్నీ ఏంటంటే వీటిని ఎంఎన్సీస్ అంటాం, మల్టీనేషనల్ కంపెనీస్ అంటాం. కార్పొరేషన్ కంపెనీ, ఓకే, మల్టీనేషనల్ కంపెనీస్ కార్పొరేషన్స్ అంటాం. ఏంటంటే ఇవి ఒక్క కంపెనీలోనే కాదు, మొత్తం ఒక్క కంట్రీలోనే కాదు, ఇండియాలో ఉంటుంది, చైనాలో ఉంటుంది, యూఎస్లో ఉంటుంది, కెనడాలో ఉంటుంది, జపాన్లో ఉంటుంది. టాప్ కంట్రీస్ అన్నిట్లలో ఆల్మోస్ట్ వీళ్ళు పెడతారు అన్నట్టు. అట్లీస్ట్ 2, 3, 4 అట్లాంటి కంట్రీస్లో వీళ్ళ ఆపరేషన్స్, వీళ్ళ కంపెనీ పక్కా ఉంటుంది. ఇజ్రాయెల్లో ఉంటుంది, అన్నిట్లలో ఉంటాయి. ఇవి ఎంఎన్సీస్. మోనోకల్చర్ అంటే ఏంది? ఫార్మింగ్ ప్రాక్టీస్ ఆఫ్ గోయింగ్ ఏ సింగిల్ క్రాప్. ఇప్పుడు వరి వేస్తే వరే వేయడం, షుగర్ కేన్ వేస్తే షుగర్ కేన్ వేయడం, దట్ ఈస్ మోనోకల్చర్. నెక్స్ట్, వాట్ ఈస్ కాల్డ్ ద మార్కెట్ ఇన్ విచ్ ఫోర్సెస్ ఆఫ్ డిమాండ్ అండ్ సప్లై ఆర్ నాట్ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ గవర్నమెంట్. మార్కెట్ ఎకానమీ, ఫ్రీ మార్కెట్. ఒక ఎకానమీలో గవర్నమెంట్ చేతుల్లో ఉండదు అన్నట్టు. ఒకవేళ లేకుండా కంట్రోల్ తీసుకోకపోతే డిమాండ్ అండ్ సప్లై అంటే దానికి నచ్చినట్టు నడిస్తే, జస్ట్ మార్కెట్ డిమాండ్ అండ్ సప్లై పైనే ఒకవేళ ఎకానమీ నడిస్తే దాన్ని మార్కెట్ ఎకానమీ లేదా ఫ్రీ మార్కెట్ ఎకానమీ అని చెప్పి అంటారు. ఇది ఎకనామిక్స్లో ఒక కాన్సెప్ట్. ఇది పార్ట్ 1. మనం పార్ట్ 2 నెక్స్ట్ చూద్దాం.